పాత్ర ఉన్నట్లా లేనట్లా? నాకున్న సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారికి రేపు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నని మీరు పివి మిథున్ రెడ్డి గారిని అడగండి. మీరు అడిగే ఊహాజనితమైనటువంటి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. స్కామ్ అన్నటువంటిది జరిగిందా లేదా అని అన్నటువంటిది లిక్కర్తో సంబంధం లేనటువంటి వ్యక్తి నన్ను ఎలా జవాబు చెప్పమంటారు? మొట్టమొదటి 2 సమావేశాలు 3 నెలల్లో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్లో కూడా నాకు సంబంధం లేదు. అప్పటికి ఇంకా అసలు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి రాలేదు. అప్పుడు ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. నాకు తెలియని విషయాలు నాకు తెలిసినట్టుగా నేను చెప్పను. మీరు రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ్ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవాలి. మీ మీద ఒత్తిడి ఉందా సార్ దీనికి సంబంధించి? అంటే కసిరెడ్డిని మీరే పరిచయం చేశారు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పాను. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరి నుంచి? మీరు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా అడగాలి. మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు, నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు? ఆయన ముందు జవాబు చెప్పండి. అంటే జనరల్గా మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉన్నారు కదా, సో మీరు గతంలో 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఏ ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు, బయటికి రాగానే ఏ ఎపిసోడ్ గురించి చర్చ వచ్చింది. మీరే రాజ్ కసిరెడ్డి కర్త కర్మ క్రియ అన్నారు కాబట్టి, సో ఈ రాజ్ కసిరెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఏమన్నా ఒత్తిడి వచ్చిందా అని యాంగిస్తారు అంటే ఆ పార్టీ నుంచి ఏమన్నా? 5 సంవత్సరాల పాటు మీరున్నారు, అతనితో కలిసి ఉన్నారు, అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా, నేను జవాబు చెప్పలా. రాజ్ కసిరెడ్డి కర్త కర్మక్రియ అని చెప్పారు. ఆయన ఒక్కడి వల్ల సాధ్యం అవుతుందా? ఆయన వెనకుండా నడిపించే వాళ్ళు ఎవరు? మిమ్మల్ని నీకు తెలుసు, రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు కానీ తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. మిమ్మల్ని సిట్టు విచారణ సందర్భంగా అలాంటి ప్రశ్న ఏమైనా అడిగారు? మీరు ఏమైనా సమాధానం అడిగారు. రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది. నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను. నన్ను మోసం చేయలే, పార్టీని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు.